నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే తుపాకీ సంస్కృతి ఏదైతే ఉందో అది బాగా పెరిగిపోయింది. ఏదైనా చిన్న గొడవలు జరిగినప్పుడు కానీ మనస్పర్ధలు వచ్చినప్పుడు కానీ ఆ యొక్క కువైటీలు ఎవరైతే కొంతమంది ఉన్నారో బాగా పగ పెంచుకొని ఇంటికి వెళ్లి మరీ తుపాకీ తీసుకుని చంపివేస్తూ ఉన్నారు. జాబ్రియా ప్రాంతంలో మొన్న ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ యొక్క కువైటీని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఏప్రిల్ 2022 సంవత్సరంలో మనం చూసుకుంటే కువైట్ రాజ కుటుంబానికి చెందిన ఒక కువైటీ వ్యక్తి మనం చూసుకుంటే కువైట్ రాజుగారి కుటుంబానికి చెందిన ఆల్ సబా కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి మనం చూసుకుంటే ముబారక్ ఆల్ కబీర్ లోని ఒక కువైటీ పౌరుడు అబ్దుల్ అజీజ్ ఆల్ జతారీని మనం చూసుకుంటే తన ఇంటికే వెళ్లి 14 సార్లు కాల్చి అయితే చంపివేయడం జరిగింది. అతనికి మరియు అలాగే కువైటీకి మధ్య వ్యక్తిగత గొడవలు ఏవే ఉన్నాయని చెప్పేసి వ్యక్తిగత గొడవల కారణంగానే ఉద్దేశపూర్వకంగా చంపివేశాడు. అలాగే దానికి సంబంధించి కువైట్ కోర్టు సంచలన తీర్పునివ్వడం జరిగింది. కువైట్ లో రాజకుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే, కువైట్ లో సాధారణ పౌరుడైనా సరే ఒకే విధంగా చట్టం అమలు చేయబడుతూ ఉందని చెప్పేసి కువైట్ క్రిమినల్ కోర్టు మనం చూసుకుంటే మరణశిక్ష విధించింది. తాజాగా ఆ యొక్క రాజ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కోర్ట్ ఆఫ్ కాజేషన్ కి అయితే వెళ్లడం జరిగింది. కోర్ట్ ఆఫ్ కాజేషన్ కూడా మనం చూసుకుంటే తాజాగా విచారించి మరణశిక్షను సమర్థించడం జరిగింది. అలాగే కువైట్ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల కువైట్ లోని ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. సాధారణ పౌరుడు మరియు కువైట్ రాజ కుటుంబ సభ్యులకు ఏమాత్రం తేడా లేకుండా, ఎటువంటి భేదం లేకుండా కువైట్ కోర్టులు తీర్పునిస్తూ ఉన్నాయని చెప్పేసి, అలాగే కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబా గారి నాయకత్వంలో కువైట్ న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం పెరుగుతూ ఉందని చెప్పి కువైటీ ప్రజలు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ లో రాజ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులైనా కువైటీ ప్రజలైనా సరే ఎవరైనా సరే అందరికీ చట్టం ఒకే విధంగా వర్తింపజేస్తామని చెప్పేసి కువైట్ రాజు గారు ప్రకటించారు. అలాగే ప్రవాసుల విషయంలో కూడా అలాగే జరగాలని చెప్పి మనం అందరం అయితే కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.